హాయ్ అండి. వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ గార్లిక్ నాన్. ఎంతో టేస్టీగా, క్రంచీగా, మధ్య మధ్యలో కొత్తిమీర, ఎల్లిపాయలు తాకుతూ టేస్టీగా ఉండే గార్లిక్ నాన్ ఎలాగో చూద్దాం. దీనికోసం 1/2 కేజీ మైదాకి 1 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలపండి. ఆయిల్ మొత్తం కలిసాక ఒక 3/4 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. దీన్ని ఒక 2 గంటల పాటు మూత పెట్టుకొని నాననివ్వండి. రెండు గంటల తర్వాత మనకి పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. దీనిలోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఒక 1/2 కప్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 కప్ అంతా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. గార్లిక్ నాన్కి మనం రోల్ చేసుకునేటప్పుడు పైన ఇవి వేసుకోవచ్చు. ఇలా పిండిలో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిండి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి. కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని కలుపుకుంటే చేతికి అంటుకోదు. ఇప్పుడు దీన్ని చిన్న పోర్షన్స్గా డివైడ్ చేసుకుందాం. ఇలా చేసుకున్న వాటిని రోలర్తో పొడిపిండి వేసుకుంటూ రోల్ చేసుకుందాం. నాన్కి మరీ పల్చగా రోల్ చేసుకొని అవసరం లేదు. కొంచెం లావుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయ ముక్కలు, కొత్తిమీర పిండిలో వేసి కలుపుకున్నాం కదా, ఇలా రోల్ చేసుకొని కాల్చుకునేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రోల్ చేసుకున్నాక ఒక సైడ్ వాటర్ అద్దుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన వేడివేడి తవా పైన వేసుకోండి. ఇది కాల్చుకోవడానికి నాన్ స్టిక్ పనికిరాదు. ఇలాంటి వైట్ ప్యాన్ ఏదైనా ఉంటే తీసుకొని కాల్చుకోండి. పెనం వేడయ్యాక ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా లైట్గా బుడగలు వచ్చాక స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ ఫ్లేమ్ పైన మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా చపాతీ మొత్తాన్ని అంచులు అంతా కాలాక మళ్ళీ తిప్పి పెట్టుకొని ఒక 1/2 నిమిషం ఉంచుకొని తీసేయాలి. చపాతీ బాగా కాలింది లేనిది మనకి ఇలా కర్చీతో ఇలా అనంగానే వచ్చేస్తే అది పర్ఫెక్ట్గా కాలినట్టు మనకు తెలుస్తుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే దీనిపైన బటర్ అప్లై చేసుకోండి. ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే గార్లిక్ నాన్ రెడీ అయింది. ఇది మీరు చికెన్ ఫ్రైతో కానీ ఏదైనా మసాలా గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.